కమెంట్స్ చూద్దాం. ప్రజలు ఏమనుకుంటున్నారు? రఘు కోతులన్నీ ఆగం చేస్తున్నాయి. అయ్యో, ఈ కోతుల బాధ వచ్చింది. ఈ గుంట నక్కలేమో కానీ కోతుల బాధ ఎక్కువైపోయింది. లీడర్లేమో గుంట నక్కల లెక్క తయారయ్యారు. వీళ్ళు గుంట నక్కల లెక్క తయారై రాక్షసుల లెక్క తయారవడం వల్ల కోతులు వచ్చి ఇళ్ళ మీద పడి జనాలను ఆగం చేస్తున్నాయి. ఒకవైపున ఈ రాజకీయ వ్యవస్థ, ఇంకొక వైపున ఈ కోతులు. ఫస్ట్ తెలంగాణలో కాంగ్రెస్ని బొందబెట్టాలన్నట. Such an irresponsible opposition leader taking salary promptly but not attending assembly. Enjoy with taxpayers money. వాస్తవం ఇది. ఇప్పుడు ఆయనకి దాదాపుగా ఒక మంత్రికి వచ్చే శాలరీ వస్తుంది, ఒక మంత్రికి వచ్చే బెనిఫిట్స్ వస్తాయి. ఎవరికి? కేసీఆర్కి. బండి వస్తుంది, సెక్యూరిటీ వస్తుంది, అన్నీ వస్తాయి. మరి ఎందుకు నీకు ఆ ఫ్లోర్ లీడర్, శాసనసభాపక్ష నేత పదవి? ఆ మల్లారెడ్డికి ఇవ్వచ్చుగా, రోజు వస్తున్నట్టుండు అసెంబ్లీకి. ఒక 4 జోకులు వేస్తాడు, నవ్విస్తాడు, అవతల పడతాడు. సరే దొంగనో ఏదో ఒకటి ఆ మల్లారెడ్డి కన్నా ఇవ్వచ్చు కదా, పార్టీ ఇది. కౌశిక్ రెడ్డికి ఇవ్వచ్చు కదా, లేకపోతే కొడుక్కే, మీ అల్లునికే, ఎవరొద్దు అంటున్నారు? అది మీ పార్టీ, మీ ఇష్టం. కానీ అసెంబ్లీకి రాకుండా ఆ పదవి చేతులు పెట్టుకొని ఆడ గజ్వేలు ప్రజల్ని ముంచుతున్నావు, ఈడ అసెంబ్లీని ఆగం చేస్తున్నావు. ఏఎన్ఎం రిజల్ట్స్ గురించి అడగండి. 1 year అవుతుంది ఎగ్జామ్స్ రాసేట. చాలా దారుణం ఇది. కేసీఆర్ 11 acres ఎక్కడ 11 acres? పార్టీకి సంబంధించిన 11 acres, పార్టీ ఆఫీస్ కోసం తీసుకున్న 11 acres. మరి అది ఏం చేసిరో ఏమో. ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు? ఈ ఎంపీటీసీ ఎలక్షన్ల మీద చర్చ ఇప్పుడైతే లేదు. ఇప్పుడు ఓన్లీ మున్సిపల్ ఎలక్షన్ల మీదనే చర్చ ఉన్నది. 11th ఆ టైంలో షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫెస్టివల్ అనుకుంటే 20వ తారీఖుకి పోస్ట్పోన్ అవ్వచ్చేమో. మేబీ మ్యాక్సిమం 11th కల్లా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు. సో దాని తర్వాత ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ సీజన్. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్ ఇదంతా కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ ఉండవు. మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఒకటి ఉన్నది మున్సిపల్ అయిపోగానే. ఎప్పుడు జూన్ జూలైలో జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేసిరు కదా. సో ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్ మరి ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉంటుందా? చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. అసలు కవిత ఇష్యూ ఏందో ఏం లేదు. ఆమె ఇంతకుముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ, ఇటు కేసీఆర్ అయినా ఇటు రేవంత్ రెడ్డిదైనా. రైతు భరోసా గురించి తెలుసుకోండి. రైతు భరోసా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టాలి అనుకునే ముందు ఆ రైతు భరోసా వేస్తాడు. సింగిల్ కిడ్నీ ఉంటే ఆసరా పెన్షన్ ఇవ్వరాట. ఓర్ నాయన, నాకు తెలియదు బ్రదర్ ఇదిగా. ఏమో అంటే వాళ్ళు హ్యాండిక్యాప్డ్ కిందికి వస్తారా రారా అన్నది కావచ్చు మీది. రాకపోవచ్చేమో నేను అనుకోవడం. వీఆర్ ద పీపుల్ ఆర్ మెయిన్ కల్ప్రిట్స్ ఫర్ కరప్షన్ బై పొలిటీషియన్స్ అట. పటాన్చెరు ఎమ్మెల్యే బ్రదర్ మధు జాయిన్డ్ బ్యాక్ ఇన్ బీఆర్ఎస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హరీష్ రావు అట. ఓహో, ఆయన ఇల్లున్నాడా అందులున్నాడా ఏం చెప్పలేడు ఆయన. మరి వీళ్ళకైనా సిగ్గుండాలి కదా, ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకైనా సిగ్గుండాలి కదా. కలిసి పంచుకుంటున్నారాడ. మొత్తం పటాన్చెరు అంటే కబ్జాలే కదా, అమీన్పూర్, పటాన్చెరు మొత్తం వీళ్ళకి. మనోడు బాగా కబ్జా చేసిన భూముల లెక్కలు తెలుసు, ఎక్కడెక్కడ ఏందన్నది. సో కాబట్టి పక్కన పెట్టుకున్నారు ఈ వేం నరేందర్ రెడ్డి బ్యాచ్ అంతా కలిసి. బోనస్ గురించి అడగండి. బోనస్ వస్తలేదు. హరీష్ రావు, నువ్వు ముందు అబద్ధాలు ఆడకు. ఒక్క రోడ్డు కూడా సరిగ్గా లేదన్న. 2026లో కూడా రోడ్స్ గురించి అడగాల్సి వస్తుంది పొలిటికల్ లీడర్లని. అన్న, ఫోన్ ట్యాపింగ్ కేసు ముందుకెళ్ళదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఫైల్స్, పరికరాలు, మిషన్లన్నీ తగలబెట్టేశారు కదా. ఇంకా ఎక్కడ ముందుకు వెళ్తుంది? చిత్తశుద్ధి ఉంటే ముందుకెళ్తుంది. అసలు ఆ కేసును ముందుకు తీసుకెళ్ళని ఆలోచన వీళ్ళకు ఉందా లేదా అన్నది పాయింట్ కదా. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అసలు అక్కడ ఎవిడెన్స్ లేదనడానికి అవకాశం లేదు. విజయపాల రైతుల గురించి మాట్లాడండి. పెట్టిన మెసేజ్ మళ్ళీ పెట్టకండి దయచేసి. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు అవసరమా అన్న? మన వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టరు? ఎందుకంటే వీళ్ళు మన సోయితో ఉన్న లీడర్లు కాదు కదా. వీళ్ళు తెలంగాణ సోయితో పనిచేస్తున్న లీడర్లు కాదు కదా. మనం కూడా అడగం. వికారాబాద్ నియోజకవర్గంలో రోడ్లు బాలేవట. స్పీకర్ స్పందించాలన్నట. ఆయన నియోజకవర్గమే అది. రగన్న, రిటైర్డ్ ఎంప్లాయీస్ చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మంచిగా కవరింగ్ చేయండి. ఎప్పుడుంది బ్రదర్ ఇది? ప్లీజ్ ఆర్టీసీ గురించి మాట్లాడండి. హరీష్ రావు అంటే బయటికి వెళ్తున్నాడు. దమ్మున్న వాళ్ళు నీళ్ల విషయంలో చర్చించాలి కదా, ఎందుకు భయం?
ఆ. మా ఊర్లో స్కూల్ మూసేయడానికి సిద్ధంగా ఉంది, పట్టించుకునే నాథుడే లేడట. కొన్ని వేల స్కూళ్ళు మూతపడ్డాయి. అసలు మనం అడిగితే కదా ఫస్ట్, ప్రజలుగా మనం అడిగితే కదా. ఎలక్షన్లలో వాడు ఓట్లేసి అరే నా స్కూల్ ఎందుకు లేదురా మా ఊర్లో, జరగ ఈ స్కూల్ గురించి మాట్లాడంటే అడుగుతున్నావా మనం? ఏమా ఈసారి ఎంత ఇస్తున్నావు, 2,000, 3,000, 5,000 అని అడుగుతున్నాం మనం. అన్న 2 లక్షల రుణమాఫీ చేయమని చెప్పండి. వాళ్ళు మొత్తం చేసేసినామని డప్పు కొట్టుకుంటున్నారు. ఇక ఆయన ఇంకా మిగిలిపోయింది చేస్తాడు ఆయన. అన్న లైసెన్స్ సర్వేయర్ల గురించి సమస్య గురించి మాట్లాడండి. నెక్స్ట్ స్విగ్గీ జొమాటో గురించి మాట్లాడండి అన్న, చాలా కమిషన్ కంపెనీ వాళ్ళు తీసుకుంటున్నారు. చిట్యాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి 2 నెలలు అయిందట, ఇంతవరకు నో ఎఫ్ఐఆర్ అట. భాయ్ సాబ్ టాక్ విత్ ఆకినూరి మురళి గారు అబౌట్ ద ఎడ్యుకేషన్ కాంగ్రెస్ ప్రామిస్డ్ ద గవర్నమెంట్ స్కూల్స్. వలిగొండలో వెల్వర్తి విలేజ్లో రోడ్డు అస్సలు బాగాలేదట. మా ఊరు గురించి రాస్తున్నారు అక్కడ. ఓకే, వి డిడ్ నాట్ లైక్ వెన్ రఘునందన్ సైడ్ అర్బన్ నక్సలైట్ టు యూ అట. నన్ను ఆయన అర్బన్ నక్సలైట్ అన్న పదాన్ని మేము తీసుకోవట్లేదు. వీఆర్ వాచింగ్ ఎవ్రీడే ఫ్రమ్ కెనడా. ఓకే, లీడర్లకు ఏముంది బ్రదర్, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ లేనప్పుడు ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అధికార విపక్షాలు తిట్టుకుంటున్నప్పుడు అదే ప్రయత్నం జరుగుతుంది కదా, సేమ్ దాన్ని మనం లైట్ తీసుకోవాలి అంతే. ప్రజలు ఏమంటున్నారు అన్నది ఇంపార్టెంట్, లీడర్ల గురించి మనం ఎందుకు మాట్లాడతాం. శివన్నగూడెం ప్రాజెక్టు గురించి మాట్లాడండి. ఇదే కదా మన మునుగోడు నియోజకవర్గం ఇదంతా. 2 లక్షల జాబులు ఏమైనాయి, గాలిలో కొట్లాడుతున్నాయి అవి జాబులు. నేను ముందంటే నా నోటిఫికేషన్ ముందంటే నా నోటిఫికేషన్ ముందని రేవంత్ రెడ్డి కనబడతలేదు. రఘునందన్ రావు గారు మీకు ఒక ఛాలెంజ్ చేసినారు కదా, దాన్ని నిరూపించుకోవచ్చు కదా. ఏం ఛాలెంజ్? ఈ ఛాలెంజ్ ఏం ఛాలెంజ్ అది? ఏది ఆదివాసీలని అడవుల్లోంచి పంపించట్లేదు అన్నదా? నేను అడిగిన కదా లాస్ట్లో మైనింగ్ సంగతి ఏందని. మైనింగ్ సంగతి ఏంటంటే మీకు కరెంట్ వద్దా అంటున్నారు. ఏమైనా అర్థం ఉందా దాంట్లో? ఏమైనా అర్థం ఉందా? ఆ మైనింగ్ చేయడం వల్ల ఇంకా ఆడ ఉన్న ఆదివాసీ గూడాలు ఉంటాయా ఇంకా అక్కడ మైనింగ్ చేస్తే? మైనింగ్ ఎందుకు చేస్తారంటే కరెంట్ వద్దా మీకు అంటున్నారు. అసలు సంబంధం ఉందా క్వశ్చన్కి ఏమైనా ఆన్సర్కి? దుబ్బాకలో రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కొంచెం దుబ్బాక కోసం కూడా మాట్లాడండి తప్పకుండా. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడండి. అన్న యూరియా దొరుకుతలేదు, దారుణంగా ఉంది పరిస్థితి. చలో, హరీష్ రావు పరిపాలనా అనుభవం ఉన్నప్పటికీ విధానాల్లో స్పష్టత లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యత వహించకుండా సమర్థించుకుంటున్నాడట. అట్లే ఉంటుంది కదా మరి. అన్న నేను బెహ్రాన్ నుంచి లైవ్ చూస్తున్నా. ఓకే, ఫ్రీ బస్ ఇచ్చి ఆటో డ్రైవర్లను ఆగం చేసిరు, వాస్తవం అది. వీళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టిరు 12,000 రూపాయలు ఇస్తాం ఆటో డ్రైవర్లకని. అది ఇంతవరకు అమలే లేదు, దానికి ఊసే లేదు కనీసం. పెండింగ్లో ఉన్న పట్టా భూముల గురించి మాట్లాడండి. అన్ని అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి, దారుణం ఇది. నువ్వు మాట్లాడవు, నీ కావలసిన పార్టీ వచ్చింది కదా. ఏంది మాట్లాడేది? ఇదంతా మాట్లాడడమే కదా. చలో నెక్స్ట్. గుడ్ మార్నింగ్ రఘు గారు, మా సెర్పు ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేసి 3 సంవత్సరాలు అవుతుంది, కానీ 5 ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయట. 5 ఇంక్రిమెంట్లు పెండింగ్ డిఏలు 25 సంవత్సరాలకు పైగా అతి తక్కువ వేతనం తీసుకుంటున్నారట వీళ్ళంతా. స్పీక్ అబౌట్ కాంట్రాక్టర్ల బిల్లులట. ఇంతవరకు ఆ బిల్లులు ఇస్తలేరు. కానీ ఎవరి బిల్లులు? పొంగులేడి బిల్లు ఆగలే, ఇంకొకరి బిల్లు ఆగలే, మెగా కృష్ణారెడ్డి బిల్లు ఆగలే, అందరి బిల్లులు పోతున్నాయి. కానీ చిన్న కాంట్రాక్టర్ల బిల్లులే ఆగుతున్నాయి. చలో నెక్స్ట్. అసెంబ్లీకి రాని వాళ్ళ జీతం కట్ చేయాలి. కట్ చేయడం కాదు అసలు. అసెంబ్లీకి గనక రాకపోతే, సరైన కారణం చూపించకపోతే వాళ్ళ మీద వేటు పడాలి అసలు యాక్చువల్గా. రఘుభాయ్ మీకు బీజేపీ అంటే ఎందుకు అంత కోపం అట? ఎవడు చెప్పిండు బీజేపీ అంటే కోపం అని?
దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపులో మేము పనిచేసిన వీడియోలు మేము చేసినది ఆయనకు ఉపయోగపడలేదా? హుజూరాబాద్లో ఈటల రాజేందర్కి డైరెక్ట్గా మీరు ఓటేయండి అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన బీజేపీ కాదా? ఇవన్నీ కనబడతలేవా? గతంలో నన్ను ఏమన్నారు? గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హ్యావిడ్ బీజేపీ ఏజెంట్ అని కూడా మాట్లాడారు నా గురించి. ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద ప్రకృతి పర్యావరణము అడవి అని మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు బీజేపీకి యాంటీ అంటున్నారు, రేవంత్ రెడ్డి మనిషి అంటున్నారు. అసలు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? నేను మాట్లాడినటువంటి ఆ పాయింట్ సరైందా కాదా అన్నది ఆలోచించండి. దాన్ని ఆలోచించకుండా నువ్వు బీజేపీకి యాంటీ, నువ్వు ఆయనకు యాంటీ, ఈయనకు యాంటీ. నాకు ఎవరి మీద కోపం లేదు, అవసరం కూడా లేదు. ఒక్కసారి కేసీఆర్ని ఇంటర్వ్యూ చేయవా బ్రో, డ్రీమ్ అట. అలా కవిత కేటీఆర్ని అడిగితేనే ఇస్తలేరు ఇంటర్వ్యూలు, హరీష్ రావుని అడిగితేనే. భువనగిరిలో ప్రైవేట్ చిన్నపిల్లల దవాఖాన్ల వాళ్ళట చిన్నదానికి అయిందానికి కాందానికి ఉప్పల్ మిరాకిల్ హాస్పిటల్కి పంపుతున్నారట. అక్కడ లక్షల బిల్లు వేసి కమిషన్లు తీసుకుంటున్నారట. గ్రామ పంచాయతీ సిబ్బంది గురించి మాట్లాడండి. సౌర విద్యుత్ అని కేంద్రం తీసుకొచ్చిన పథకం ఎంతవరకు అమలు అవుతుందో లేదో తెలియట్లే. కవిత అక్కజాలు అన్న బీఆర్ఎస్ని ఎండగట్టడానికి. ఆమె ఒక్కతే నాశనం చేస్తుంది, ఎవరు అవసరం లేదు. కవిత జాలు ఒకటి బయట ఉండి కేటీఆర్ ఒక్కటి చాలు మైక్ అందుకుంటే. ఏం చేయొద్దు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు తెలుసా? కేటీఆరే ఉండాలంటారు వాళ్ళు. కేటీఆరే ఉండాలంటారు వాళ్ళు. ఇంకా ఆయన కూడా నాకే కావాలని ఆయన కూడా అంటున్నాడు. సో కాబట్టి అది దినదినాభివృద్ధి చెందుతుంటుంది ఆ పార్టీ.